नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि YSRCP पार्टी की जानिब से एक पोस्टर रिलीज़ किया गया जो जगन 2.0 सुपर ऐप के नाम से है, यानी YSRCP पार्टी की जानिब से एक सुपर ऐप बनाया गया है जिसका नाम जगन 2.0 रखा गया है। इस मौके पर पार्टी कायदीन ने बताया कि इसके ज़रिए ये मोबाइल एप्लीकेशन के ज़रिए जो है आप YSRCP पार्टी में दाखिला ले सकते हैं, पार्टी मेंबरशिप ले सकते हैं और पब्लिक से जुड़े रह सकते हैं और साथ ही साथ पार्टी एक्टिविटीज़ जो भी होते हैं, यानी पार्टी में क्या चल रहा है, क्या हो रहा है, वो तमाम आपको इसमें नज़र आएगा। इस मौके पर बताया गया कि ये ऐप कैडर के लिए काफ़ी मुफीद साबित होगा। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। हम आपसे अपील करते हैं कि आप ये वीडियो जो है मुकम्मल देखें और साथ ही साथ एक और अपील ये भी करते हैं कि हमारी व्यूअरशिप बहुत ज़्यादा है लेकिन పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా YSRCP ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా YSRCP ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు YSRCP ఆఫీస్లో జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎందుకు మనం ఈ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించాలని అంటే, ఈ రోజుల్లో మన పార్టీ వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులో ప్రతి పోస్టులోని కంటెంట్ను డిలీట్ చేయడం జరుగుతుంది. ఆ డిలీట్ చేయడానికి ఎన్నో కుట్రలు పన్నడం జరుగుతుంది. ఏవి బయటికి రాకుండా చూడడం జరుగుతుంది. కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఏ పోస్ట్ పెట్టినా డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అధిగమించాలంటే మనమే ఒక స్వతంత్ర యాప్ను రూపొందించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినము ఎంపీల సమక్షంలో అందరి సమక్షంలో ఒక 2.0 అనే సూపర్ యాప్ను రూపొందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అనుసంధానంగా ఉంటుంది. పార్టీలో జరిగే ప్రతి కార్యక్రమాలైతేమి, ప్రతి ప్రెస్ మీట్ అయితేనేమి, ప్రకటనలైతేమి, సమావేశాలైతేమి ఏదైనా లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది ఈ యాప్. సో మనము
ప్రజా సమస్యలు అయితేమి, క్షేత్రస్థాయిలో జరిగే ప్రజా సమస్యలు అయితేనేమి, కార్యకర్తల సమస్యలు అయితేనేమి, పోలీసులు వాళ్ళను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ సమస్యలు అయితేనేమి, కేసులు పెట్టడం ద్వారా అయితేమి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సమస్యలు నిర్భయంగా షేర్ చేసుకోవడం జరుగుతుంది, షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ ద్వారా ఒక గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి నేతకు, ప్రతి కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. ప్రతి నేతకు, కార్యకర్త అనుసంధానం జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి కార్యకర్తలు ఎవరైనా సరే నిర్భయంగా వాళ్ళ సమస్యలు షేర్ చేసుకోవచ్చని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ, మన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ మనం అందరము ఈ యాప్ను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిన్నటి రోజున జగన్మోహన్ అన్న పిలుపు మేరకు, ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు 2.0 యాప్ని రిలీజ్ చేయడం అనేది, అది ఎందుకోసం అంటే కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని పెట్టినాడు అన్న. కానీ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలను, మనకి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి అన్యాయాలు చేస్తున్నారు, కార్యకర్తకి ఏది నష్టాలు జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఈ డిజిటల్ ద్వారా జగనన్నకి తెలియజేయడం జరుగుతుంది. రేపొద్దున కూటమి ప్రభుత్వము ఎట్లా పోతుంది, ఆ రోజు వీళ్ళకి కార్యకర్తలకు కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్న నిన్ననే చెప్పినాడు, నిన్ననో మీ కష్టాలు నాకు తెలుసు అంటున్నాడు. ఆ కష్టాలు తెలియడానికే ఈ 2.0 యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనివలన కార్యకర్త చాలా బాగుపడతాడు. కార్యకర్త కష్టాలన్నీ మన జగన్మోహన్ అన్నకి తెలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరెవరికి కష్టాలు పెడుతున్నారు, రాజకీయంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏది కష్టాలు పెడుతున్నారు అనేది జగన్మోహన్ అన్నకి అన్నీ తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు మేము ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము ఈ పోస్టల్ రిలీజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు కిషన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నా నమస్కారము. నేను చల్ల విఘ్నేశ్వర రెడ్డి, కర్నూలు అబ్జర్వరు, అసెంబ్లీ. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 సూపర్ యాప్ను ప్రవేశపెట్టిన విషయం మీకు తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు ప్రతి చోట కూడా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ దాంట్లో ఇంకా మరింత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో, పాత దాంట్లో ఏది కూడా గొంతుకు నొక్కుతున్నారనే ఉద్దేశంతో, తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ నొక్కుతున్నారనే ఉద్దేశంతో ఇంకా మరింత సొఫిస్టికేటెడ్గా ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ పార్టీకి కానీ అనుసంధానంగా, అంటే కార్యకర్తలు అధిష్టానం చెప్పే మాటలు కార్యకర్తల వరకు, మధ్యలో నాయకులను అనుసంధానం చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఇది చేయడం జరిగింది. దీనిలో భాగంగా కేవలం జగనన్న 2.0నే కాకుండా దీంట్లో డిజిటల్ బుక్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. డిజిటల్ బుక్ ఏంటంటే, ఏ కార్యకర్త జరిగిన అన్యాయం ఏదైనా సరే, అది ఎవరి తరపునైనా సరే, అధికారుల లేకపోతే పార్టీ కూటమి ప్రభుత్వ అరాచకాల ఏవైనా సరే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సామాన్యుడికి కూడా వాళ్ళ చేతిలో ఒక అస్త్రంలాగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. మనం పాతకాలంలో రిలయన్స్ తీసుకుంటే కర్లో దునియా ముట్టిమే అనే ఒక మాట చెప్పేవాళ్ళు. అంటే ప్రపంచాన్ని ఒక అరచేతిలో పెట్టుకోవడం అనేది ఈరోజు ప్రతి సామాన్యుడి చేతిలో ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తూ, రేపొద్దున ప్రతి ఒక్కరు కూడా, అంటే మనం ఏది చెప్పుకోవాలనుకుంటాం కానీ ప్రభుత్వం చెప్పే మాట అయినా సరే, కార్యకర్తలు చెప్పే మాట అయినా సరే, మధ్యలో వీళ్ళు దాన్ని అడ్డుకత్తరేస్తూ దాన్ని కత్తిరించుకుంటూ వెళ్ళే భాగం, దాన్ని చూసి జగనన్న తను ప్రజల గొంతు, అంటే కార్యకర్తల గొంతు కానీ ప్రతి ఒక్కరి గొంతు కూడా తన వరకు చేరాలి, తను చెప్పే మాట కూడా ప్రతిదీ కార్యకర్త వరకు పోవాలి, ఏదైనా సరే మనను వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పిన ఉద్దేశంతో ఈ యాప్ ఏదైతే ఉందో, ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యాప్ను ఎవరు కూడా దీన్ని కత్తిరించడానికి కానీ దీన్ని దాచడానికి కానీ వాళ్ళు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది జరగదు. ఇది ఈ యాప్ ఎంత పవర్ఫుల్ అంటే, ప్రతి విషయం కూడా మనము
ఈ కార్యకర్తకు నాయకులకు ప్లస్ అధిష్టానానికి అనుసంధానంగా ఒక చైన్ లాగా పనిచేసే దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్నూలు అసెంబ్లీ దానికి సంబంధించి ఈ డిజిటల్ అంటే మా వాళ్ళు ఈ కర్నూలు అసెంబ్లీలో ఉపయోగించుకున్నట్టు నాకు తెలిసి ఎక్కడ ఉపయోగించుకోలేదు. అంటే ప్రతి చిన్న కార్యకర్తకు జరిగిన అన్యాయాలు కూడా ప్రతిదీ కూడా ఒక గ్రూపుగా తయారై ఇది అధిష్టాన పెద్దలకు ఇంతకుముందే ఇంకా చాలా ఇదిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇది వీళ్ళ చేతిలో ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. 2-3 కార్యక్రమాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలియజేసే దానిలో వీళ్ళు ముందుండే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇక నుంచి కూడా ప్రతి కార్యకర్తకు కూడా మేము అధిష్టానం కానీ నాయకులం కానీ మేము ఖచ్చితంగా తోడుంటాము. భవిష్యత్తులో కూడా ఇటువంటిది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే దాంట్లో ఉద్దేశం ఏం లేదండి. కార్యకర్తకు ముందుగా అండగా నిలవడం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా రేపు ప్రభుత్వం వచ్చినా లేకపోతే భవిష్యత్తులో కూడా కార్యకర్తకు అందరికంటే కూడా కార్యకర్తకు తను తోడుగా ఉంటాననే మాట ఆయన చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని అది మీకోసం ఉపయోగపడేది. భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ అండగా ఉండాలంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా అది డౌన్లోడ్ చేసుకునే దానిలో కూడా మేము అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ దాంతో చూసుకుంటే భవిష్యత్తులో కార్యకర్తే పార్టీలో కానీ దేంట్లో కానీ కార్యకర్తకు ముందుంటాడు. కార్యకర్తకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఈసారి 2.0లో ఉంటుందనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటను మళ్ళీ దీని పరంగా మీడియా పరంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదన్నా ఉన్నా కానీ ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు కూడా అనుకోకుండా ఏదో ఆయనకున్న కొంచెం ఇంపార్టెన్స్లో రాలేకపోయినారు. ఆయన మాటగా కూడా చెప్తున్నాము. ఏదైనా సరే కర్నూలుకు సంబంధించి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి కార్యకర్త కూడా పార్టీ తరపున కానీ అధిష్టాన తరపున కానీ తోడుంటామనేది మరొకసారి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీకు అందరికీ.